ఏం పేరు తాత? నా పేరు మల్లేశం. ఏం పని చేస్తావు? కూలినాలు చేసుకుంటాను. భూమి లేదా? భూమి లేదు నాకు. ముగ్గురు కొడుకులు. నాకు ఉన్నదే ఒక మనిషికి ఒక ఎకరం ఇచ్చేసిన. నాకు ఏం లేదు, కొడుకులు ఏం పెడతలేరు. మాకు 4,000 ఇప్పించినప్పుడు అని రేవంత్ రెడ్డి అప్పుడు ఉబ్బిచ్చిండు. ఇప్పుడు 2,000 ఇస్తాడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ 500కు 400కి ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు. అదే 960 1000 రూపాయలు అవుతున్నాయి. మళ్ళా పోతే ఇంకొకటి వికలాంగులకు 4,000, వృద్ధాప్య పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు. లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు నెలకు. ఆ లేడీస్ గతే లేవు. ఈ కరెంటు బిల్లు ఇట్లా కరెంటు బిల్లు కథ ఒక 200 మాత్రం అది ఒక్కటే నిలబెట్టిండు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మా అటువంటి వాళ్ళకి ఏమి ఇస్తలేడు. అది మాకు కావాల్సింది. మాకు ఇండ్లు కావాలి, మా పింఛన్లు పెంచాలి. లేడీస్కు 2,500 ఇస్తా అని ఒప్పుకున్నావు కాబట్టి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అన్ని ఇస్తానని ఇస్తలేడా? ఏమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఏమి ఇవ్వలేదు. ఇప్పటికొక్కడిగా కరెంటు బిల్లు మాత్రం 200 యూనిట్లు కాలితే అన్నాడు ఫ్రీ ఇస్తాడు అంతే. ఏమి ఇవ్వలేదు మాకు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటుకు బరాబరికి మంచిగా ఇచ్చిండు. ఆయన బియ్యం ఆయన ఇచ్చిండు. ఈ పింఛన్లు సుతా ఆయన చేసినాయి 2,000 రూపాయలు. అదే 2,000 ఈయన గవ్వే ఇస్తాడు. అప్పుడు ఉబ్బిచ్చిండు, ఇప్పుడు కాళ్ళు దొక్కిండు. మరి మీకు గెలిపించుకున్నారు కదా మీరు? మేము గెలిపించుకున్నాము. రేవంత్ రెడ్డి నన్ను ఇది అది ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, లేకపోతే 4,000 పింఛన్లు ఇస్తా, లేకపోతే కరెంట్ బిల్ గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఇవన్నీ అన్న శాతనే మేము నమ్మినాం. ఇప్పుడు ఏది ఒకటి నిలకరం లేదు. రేవంత్ రెడ్డి చేసిన పొడుగు ఇది. కేసీఆర్ చేసింది అది ఒక్కటి. ఆయన తప్పింది ఏంటంటే ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలే ముంచిన్లా లేకపోతే పైన ముంచిన్లా అవి మాత్రం మాకు రాలేదు. ఇప్పటికి ఇస్తే మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, గ్యాస్ ఫ్రీ కావాలి, ఈ లేడీస్కి 2,500 ఇవ్వాలి, వృద్ధాప్య పింఛన్లు 4,000 ఇవ్వాలి. అది ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేకపోతే ఎట్లా ఉండేది? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. అసలు అప్పుడు రాష్ట్రంలో కొట్లాడిండ్లు. రాజకీయ నాయకులు రాష్ట్రంలో కొట్లాడిండ్లు. మనకు గాంధీ తాత రాసి పెట్టిండు, తెలంగాణ వాళ్ళు అడిగితే వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇవ్వాలి అన్నాడు. అయినా ఇందిరమ్మ ఒప్పుకున్నది, ఇచ్చేసింది. మన తెలంగాణ కేసీఆర్ తెచ్చిండు. దీంట్లో రేవంత్ రెడ్డి ముందు పడి కాదు నేను ఓటేసి నేను గెలిపిస్తా, నీకు అన్ని వాగ్దానాలు నేను ఒప్పుకునే ఇప్పిస్తా అని అన్నాడు. ఏది ఒక్కట్లేదు. పాతయే ఉన్నాయి, కొత్త ఏం రాలే. కాదు మీరు గెలిపించుకున్నారు కదా రేవంత్ రెడ్డి అన్ని ఇస్తారు. రేవంత్ రెడ్డి గెలిపించుకుంటే మాతో ఏమైనా మాట్లాడుతాడా, మేము ఏమైనా చేస్తానావా? మాకేందంటే కార్యకర్తలు, ఆయన కార్యకర్తలు ఎవరో, ఆయన పెద్ద మనుషులు ఎవరో వాళ్ళే తింటారు. ఇప్పుడు రైతులను ఏం చూస్తలేడా? ఏం చూస్తాడు, ఇది అన్నాడు అది అన్నాడు, ఏది గంతట్నే ఉన్నాం. రైతు బంధు పడుతుందానే? పడుతుంది. రైతు బంధు అది ఎవరికి, నాకు భూమి లేదు, ఇక నేనేం చెప్పాలి? పడ్డోళ్ళకి ఆ భూమి ఉన్న వాళ్ళకే తెలుసు. నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ 2,000 వస్తుంది. 4,000 ఇస్తాడు మరి. 4,000 ఇస్తా అన్నాడు, నమ్మిచ్చిండు, ఇయ్యలే. కబే 2,000 2,000 ఎవరు ఇచ్చిండు నీకు? కేసీఆర్ ఇచ్చిండు. అట్లా కేసీఆర్ యాదికున్నాడా? యాదికి లేకపోతే ఉన్నది, యాదికి ఉన్నది ఆయనే కన్న తండ్రి ప్రజలకు. అట్లా కాదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుంటే మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు. నేనే వస్తా, నీ వాగ్దానాలు ఇవి ఏది ఒప్పుకునే సై చేసినావు, నిలబెట్టింది ఏది, నేను పలాంది చేసినా ఇప్పటికీ 50 మందిలో మొత్తుకొని చేసినాక దానికి లెక్క. అట్లా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేస్తారా? కాంగ్రెస్కి ఓటు ఎక్కడిది కదా, ఇక వేసేటోళ్ళు ఎవరు వేస్తాను కానీ పేదరికం అయితే ఎవరు వేయరు. మళ్ళీ కేసీఆర్ రావాలా? కేసీఆర్ రావాలి. మాకు కేసీఆర్ వస్తేనే బాగుపడతారా? బాగుపడతాం మేము. మాకు కరెంటు బిల్లు ఫ్రీ కావాలి, ఇది గ్యాస్ ఫ్రీ కావాలి, మాకు 4,000 పింఛన్ కావాలి. అట్లా మాకు 4,000 పింఛన్ కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అడిగి పథకాలు ఇచ్చిండు, అమలైనాయా? రేవంత్ రెడ్డి ఏది ఒక అమలు చేసిండు, ఒకటి కరెంటు బిల్లు ఏది 200 యూనిట్లు అన్నాడు, అది ఒక్కటే ఇప్పుడు నడుస్తాను. కేసీఆర్ చెప్పిండు అట్లా? కేసీఆర్ కరెంట్ గురించి ఏం చెప్పలేదు. అదే రైతు బంధు పథకాలు అన్ని చెప్పిండు, అన్ని కేసీఆర్ అవి. రైతు బంధు అది ఇస్తానని చెప్పిండా? మరి రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్దే నడుస్తుంది ఇప్పటికీ. మరి ఇప్పుడు రైతు బంధు నాకు భూమి లేదు, అప్పటికేం భూమి లేదు, ఇదే కాయ కష్టం కూలి చేసుకునే బతుకుతాను నేను. అది ఇక భూమి ఆస్తున్న వాళ్ళకు తెలుసు, ఇక నాకైతే ఏం తెలియదు. మెట్టుకైతే రైతు బంధు పడుతుందా పడతలేదా? మోడీ మాత్రం 2,000 6,000 పడతానే.